కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ మల్లాడి కృష్ణారావు ముందు ఆ వ్యూహాలు పనిచేయలేదు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైద్యలింగం గత లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ సమీకరణాలు తనకు కూడా కలిసి వస్తాయని గొల్లపల్లి అశోక్ భావించారు. కానీ మల్లాడి కృష్ణారావు మాత్రం చాణక్యుడి మాదిరిగా తన పని తాను చేసుకుంటూ పోయారు. ప్రజల మనసులను గెలుచుకునేందుకు ఎన్నడూ లేని విధంగా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. చివరికి ప్రజలపై పెట్టుకున్న నమ్మకం మల్లాడి కృష్ణారావును ఆరోసారి ఎమ్మెల్యేగా చేసింది. పేకాట క్లబ్లు, షాడో ఎమ్మెల్యేలు. యానాం ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పరాజయానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 5 ఏళ్ల పాలనలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకొని వారికి ధైర్యం చెప్పడం ద్వారా ఒక శాసనసభ్యుడిగా ప్రజల మనసులను గెలుచుకోలేకపోవడంతో గొల్లపల్లి అశోక్ పరాజయం పాలయ్యారు. ముఖ్యంగా ఆయన చుట్టూ ఉన్న గన్మ్యాన్లు ఇంకా కోటరీ, షాడో ఎమ్మెల్యేల మాదిరిగా కర్రపెత్తనం చేస్తూ వచ్చింది. యానాంలో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ని ఎప్పుడు కలుద్దామని ప్రజలు ప్రయత్నించినప్పటికీ ఆయన కాకినాడలో కానీ పుదుచ్చేరిలో కానీ ఉండేవారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో తమ సమస్యలను చెప్పుకోవడానికి గొల్లపల్లి అశోక్ కార్యాలయానికి వెళ్తే గన్మ్యాన్లు, పిఏలే కనిపించేవారు. ప్రజలను పట్టించుకోకపోవడం, గన్మ్యాన్లు, పిఏలే వ్యవహారాలు చక్కబెట్టడం, ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రజలను ఏసడించుకోవడం, అంతకు మించి కొంతమంది మీడియా ప్రతినిధుల పనికి మాలిన సలహాలు అన్నీ కలిసి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పుట్టి ముంచాయి.